అందరికీ నమస్కారం. నేటి భావి భారత చదువులు అను కవిత్వం మన సనాతన భారతీయ విద్యా వ్యవస్థ మరియు మన ఋషులు మనకు అందించిన విజ్ఞానము గూర్చి తెలుపుతూ ప్రస్తుత మనకున్న విద్యా వ్యవస్థ గూర్చి వర్ణించడం జరిగింది. అందరూ ఆదరిస్తారని నమ్ముతూ లెట్స్ స్టార్ట్. సొంత జ్ఞానము మరచి ఆశాంతము చదువు విదేశీ విజ్ఞానము కూటికి గుడ్డకి లోటు లేకుండా చేయవచ్చునేమో కానీ అర్థవంతమైన జ్ఞానమును జీవిత పరిపక్వతను కల్పించడంలో దాని పాత్ర శూన్యము. చెప్పిన పని చెప్పినట్టు చేసి బ్రతకమని చెప్పిడి నేటి చెప్పిడి చదువులు ఈ యంత్రమునకు బంధనముకు మధ్య త్రాసు వేసి నీ జీవితమునకు జీతమును ఇంధనము ధారపోసి నీ మేధస్సును కట్టిపెట్టి కాలాతీతము కాని కలకాలం నిల్చు చదువులు నీ ఇంత ఉన్న వారి కాలానికి తగ్గట్టు నిన్ను మలుచుకొనిరి. నాగరికత పేరుతో నయవంచన చేసి భూతల స్వర్గమగు డబ్బు అను అద్దాల మేడల చీకటి గదిలో నిన్ను బంధింపజేసి ప్రచండ సూర్యుని వలె వెలుగుతున్న నీ దేశ విజ్ఞానమును కాల్చి వారి స్వలాభాల సామ్రాజ్యంలో మినుగురు పురుగుల వెలుగు వంటి వారి చదువులే విజ్ఞానమని నిన్ను మభ్యపెట్టిరి. ధనార్జన దమనకాండ తప్ప వేరొక దారి తెలియని వారి మనస్తత్వమును మనపై రుద్ది వెళ్ళిరి. కట్టు బట్ట నుంచి కాటికి చేరు వరకు ఆశాంతము వారిని అనుకరించు అలవాటును అలవర్చిరి. జీతము లేనిదే జీవితము లేనట్టు ఉద్యోగమే నీ పర్వధర్మముగా జయముగా నౌకరీల చాకరీతో నీ ఎదుగుదలను అడ్డుకుంటిరి. ఊహాలోకపూయలలో ఊరేగిస్తూ నింగి చూసి లెక్కలేసి నేల నడిచి సాగు చేసే నీ నేర్పరితనమును నీ నుండి దూరం చేసిరి. వారు వేటాడి బ్రతుకు జీవనము సాగింపునాడు వేదములను వల్లవేయుచు సుభిక్షమైన పాడి పంటలతో షడ్రసోపేత విందులతో చీనీ చినాంబరాలతో ధన కనకాంబులతో నిత్య ధూప దీప కాంతులతో విరసెల్లిన దేశంబు మనది. పరీక్షా విధానమున మార్కులు ర్యాంకుల పరుగు పందెంలో నిన్ను ఉత్తీర్ణత చేసిన చదువులు గురువులు జీవితమును ఆడు ఆటన సమాజమును గూర్చి తెలుపక సంసారమున కానవచ్చు ఆటుపోట్లు వివరింపక సంఘర్షణను ఎదురీతలేని శక్తిని ఇవ్వక మానసిక పరిపక్వతను విలువలను వివరించక నిన్ను ఏకాకిని చేసిరి. తామర కొలనులో విరబూసిన కలువల వలె విరసిల్లిన నా దేశ శాస్త్ర విజ్ఞానమును శిల్పకళా చాతుర్యమును మహర్షులు మనకు అందించిన వేద గణిత శాస్త్ర వైభవమును దైవిక వైదిక జ్ఞానమును సంస్కృతి ముందు ఫలమునివ్వని నీడకాయని నిటారు చెట్టు వలె జీవిత సత్యము తెలుపక యాంత్రిక జీవనము నేర్పు నీటి అడుగు తేలియాడు నాచు వంటి నేటి చదువులు ఏ పాటివి అందు సరిసాటివా? తరచాపలేక గాలివాటమునకు సాగిపోయే నావు వంటి నేటి విద్యా వ్యవస్థకు పట్టిన చెదలను విదిలించుట తక్షణ అవశ్యము. ప్రచండ దీపం వలె వెలుగుతున్న మన సత్సంపదలను వేద విజ్ఞానమును శాస్త్రములను సనాతనమును భారతీయతను ఆధునికతతో మేళవించి భావితరాలకు ప్రచండ డివిటీగా అందజేయు సమయం ఆసన్నమైనది. భరతమాతకు వందనం, భారతీయతకు అభివందనం. జై భరతమాత, జై తెలుగు తల్లి, జై హింద్.